కృష్ణాష్టమి నాడు ఆర్కే రోజా గారు తన స్వగృహంలో కంస సంహారి అయిన వాసుదేవుణ్ణి భక్తి ప్రపత్తులతో పూజించి ఆ తరువాత కావడి పూజ చేశారు. అయితే ఈ కావడి పూజలో ఒక లోతైన పరమార్థం కూడా ఉంది. అత్యంత శక్తి సంపన్నుడైన కార్తికేయుడు తన భక్తులకు ఎప్పుడూ కూడా అండగా ఉంటాడని వారి విశ్వాసం. అసలు ఏమిటి కార్తికేయ పూజ అని పరిశీలిస్తే, ఆది కృతికా పూజ అనేది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అతి పవిత్రమైన రోజు. ఈ రోజున భక్తులు భక్తి నియమాలతో కావడి మోసి స్వామివారి ఆలయానికి వెళ్తారు. కావడి అనేది భక్తి, పశ్చాత్తాపం, వ్రత నిర్వహణకు సంకేతం. తిరుత్తణి ఆలయం తమిళనాడులో ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్కి సరిహద్దులో ఉండటం వల్ల ఇరు రాష్ట్రాల భక్తులు ఇక్కడికి కావడి తీసుకువెళ్తారు. ఈ సంస్కృతి తమిళనాడు నుంచి పుట్టిన రాయలసీమ, చిత్తూరు సరిహద్దు ప్రాంతాల్లో అదే భక్తి ఉత్సాహంతో ఆచరణలో ఉంది. ఆది కృతికా పూజ అంటే ఏమిటి అన్నట్లయితే, తమిళ నెల ఆడిలో అంటే జూలై, ఆగస్ట్ నెలల్లో కృతికా నక్షత్రం రోజు జరిగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. కృతికా నక్షత్రం మురుగన్కు అధిష్టాన నక్షత్రంగా భావిస్తారు. ఆ రోజు దీపారాధన, కావడి సేవ, గిరివలం, ఉపవాసం, నైవేద్యాలు వంటివి స్వామివారికి సమర్పిస్తారు. తాయ్ పూసం, స్కందషష్ఠి లాగానే ఆడి కృతిక కూడా మురుగన్ భక్తుల్లో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. పూజా విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, స్నానం, శుద్ధ వస్త్రాలు, సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తరాన్ని పఠించటం, సహస్రనామం చేయటం, కార్తికేయ గాయత్రి జపం, అర్జున పత్రం, బిల్వపత్ర అర్చన, కుంకుమార్చన, నైవేద్యం ఈ విధంగా చేస్తారు. ఈ వ్రతం చేసేవారు ఆ రోజు సాత్వికాహారాన్ని కానీ లేకపోతే ఉపవాసం ఉండటం కానీ పాటిస్తారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆర్పడై వీడుల్లో ఒకటి. భౌగోళికంగా ఇది తమిళనాడులోనే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇరు రాష్ట్రాల భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. కావడి అనే పదానికి భారం, వ్రత బాధ్యత అన్న అర్థం కూడా ఉంది. అలానే ఇంకా నిగూఢ అర్థాలు చాలా ఉన్నాయి. భక్తుడు దేవాలయానికి వ్రత ప్రతిజ్ఞతో తీసుకువచ్చే సమర్పణను 2 భుజాలపై దండంలా మోసుకెళ్తారు. శరీర శ్రమ ద్వారా అహంకారాన్ని కరిగించి సంకల్పాన్ని దేవుడి చరణాలకు సమర్పించటం ఇందులోని ప్రధాన అర్థం. అగ్ని నక్షత్రమైన కృతికలో జన్మించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన విజయానికి, శత్రు నాశనానికి ప్రత్యేకం. సుబ్రహ్మణ్య జనన పరమార్థమే తారకాసుర వధ. అసుర శక్తులను నశింపజేసి తన భక్తులను అనుగ్రహించి శాంతి, సంయమనం, విజయం, అభయాలను అందించడం కోసమే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు. భక్తులను అన్యాయంగా, అక్రమంగా బాధించాలని, తుదముట్టించాలని అనుకుంటే ఆ అసుర శూరపద్ముల పట్ల కార్తికేయుడు తన వేలాయుధాన్ని ఏదో ఒక రూపంలో ప్రయోగించి తన భక్తులను కాపాడుకుంటాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చిన్నప్పటి నుంచి మురుగన్ను భక్తి విశ్వాసాలతో పూజించే రోజా గారి నమ్మకం కూడా అదే. మురుగన్ దేవాయ నమః, శక్తి స్వరూపాయ నమః. మురుగన్ దేవాయ నమః, శక్తి స్వరూపాయ నమః. కార్తికేయ స్వామియే నమః, వెలయుధరాయ నమః. ఆరుముఖముల వెలసిన ఆరుముగ స్వామి నమః. పరమశివానందన పరిపూర్ణ జ్ఞాన రూపాయ నమః. శూర సంహర విజయ శంఖనాద ధైర్యమూర్తయే నమః. పాలనకై భువిపై దిగి వచ్చిన కుమారస్వామి నమః. మురుగన్ దేవాయ నమః, శక్తి స్వరూపాయ నమః. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్
నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.